యూనివర్సిటీకి సంబంధించి 2018-19 సంబంధించిన పిహెచ్డి విద్యార్థులు ఏదైతే ఉన్నాయో సబ్మిషన్ గడువు పెంచాలంటారు. ఎందుకు గడువు పెంచాలనుకుంటారు? అది ఎందుకు గడువు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు? అయితే సతీష్, మన కాందాన్ మీడియా నుంచి అడిగేది ఏంటంటే 2018-19 పిహెచ్డి విద్యార్థుల గడువు ఎందుకు పెంచాలంటున్నామంటే, ఇప్పుడు 2019లో లాక్డౌన్ వచ్చిందండి కరోనా టైంలో. 19-20 ఈ 2 సంవత్సరాలు కరోనా వల్ల పిహెచ్డి చేయడానికి అవకాశం లేకుండా పోయిందండి. 2 సంవత్సరాలు 2018-19 అకాడమిక్ ఇయర్లో పిహెచ్డి రీసెర్చ్ చేయాలనుకునేటువంటి విద్యార్థుల్లో ఈ లాక్డౌన్ వచ్చింది జాయిన్ కాగానే కరోనా వల్ల, 2019-20 వల్ల. ఈ లాక్డౌన్ వచ్చిన సందర్భంలో రీసెర్చ్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది కదండి. అట్లనే 2021లో ఏదైతే ప్రీ పిహెచ్డి పరీక్ష నిర్వహించారండి. ఇప్పుడు 2018 విద్యార్థుల ప్రీ పిహెచ్డి ఎప్పుడు నిర్వహించాలి? 2019లో నిర్వహించాలి. లేదు 2020లో నిర్వహించాలి. ఎప్పుడు నిర్వహించారండి? 2021లో నిర్వహించారు. అంటే 18లో జాయిన్ అయిన విద్యార్థులు వాళ్ళ ప్రీ పిహెచ్డి నిర్వహించడానికి 2021లో నిర్వహించారు. అంటే 19-20 2 సంవత్సరాల తర్వాత నిర్వహించారు. అంటే 2 సంవత్సరాల ఆలస్యం ఉందా లేదా మీరు చెప్పండి. కాబట్టి ఈ యొక్క 2018-19లో ఈ అకాడమిక్ ఇయర్ లో పిహెచ్డి జాయిన్ అయినటువంటి విద్యార్థులకు కరోనా వల్ల నష్టపోయారు. కాబట్టి మొదటి తరం వాళ్ళండి, నేను చెప్తున్నాను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు మెజారిటీగా ఉన్నారు. మొదటి తరం విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించాలని వస్తారండి. ఎందుకు చేయరండి? ఉద్యోగాలు ఇస్తున్నారా యూనివర్సిటీ యంత్రాంగము? ఉద్యోగాలు ఇస్తున్నదా విద్యార్థులకు? చదువుకోవడానికి అవకాశం ఏమని చెప్పేసి అడుగుతున్నారు. అందరు అడుగుతున్నారు, ఒకరిద్దరు అడగట్లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో 2018-19 సంవత్సరంలో జాయిన్ అయిన పిహెచ్డి విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు ఈ డేట్ని పొడిగించాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇది న్యాయబద్ధమైన డిమాండ్. ఇంకోటండి, దేశంలో అన్ని యూనివర్సిటీలు 2 సంవత్సరాల గడువును పొడిగించి ఇచ్చిందండి, ప్రకటించారు. సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, స్టేట్ యూనివర్సిటీ కావచ్చు, 2 సంవత్సరాల డేట్ని పొడిగించింది. కానీ ఉస్మానియాలో ఎందుకు పొడిగించట్లేదు? పేరుకు ప్రజాప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది. మరి ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అని చెప్తున్నప్పుడు ఇటు ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకున్నదండి? నాకు అర్థం కాక అడుగుతా. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది విద్యార్థుల కోసమే ప్రొఫెసర్లు ఉన్నారండి, విద్యార్థుల కోసమే టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నది. ఇదంతా విద్యార్థుల యొక్క అంటే వాళ్ళకు ఎడ్యుకేషన్ అందించడం కోసమే ఈ ప్రభుత్వము మేము ఎడ్యుకేషన్ అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో చెప్పిందండి. ప్రాథమిక హక్కు అండి ఎడ్యుకేషన్, రాజ్యాంగం కల్పించిన హక్కు అండి. చదువుకోవడం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అండి. కాబట్టి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును, చదువుకునే హక్కును, మేధస్సును, విద్యార్థుల మేధస్సును మధ్యలోనే తుంచివేయాలనేటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు అది ప్రభుత్వం చేసిన, ఇటు యూనివర్సిటీ యంత్రాంగం చేసిన పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుందండి. ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరిగిన గడ్డ ఇది. ప్రశ్నించే గొంతుకగా ఉస్మానియా యూనివర్సిటీ కొట్లాడింది, మాట్లాడింది, బాధితుల తరపున నిలబడ్డదండి. ఇక్కడ విద్యార్థులు పిహెచ్డీలు చదువుకుంటుంటే సమయం గడువు పెట్టి పిహెచ్డీలు చేయనీయకుండా కుట్రపడడం ఎంతవరకు కరెక్ట్ అండి? చెప్పండి. కాందాన్ మీడియా ద్వారా మేము అడుగుతున్నాం, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నామండి. ఎందుకు ఇయ్యరు? విద్యార్థుల కోసమే యూనివర్సిటీ ఉన్నది. కరోనా కాలంలో 2 సంవత్సరాలు నష్టపోయారండి. నష్టపోయిన కాలాన్ని తిరిగి ఇవ్వమంటున్నాం. ఎక్కువ ఇవ్వమంటున్నామా? తేదీని ఎక్కువ ఇవ్వమనట్లేదు కండి మేము అడిగేది. కరోనా కాలంలో 2 సంవత్సరాలు నష్టపోయారు. ఆ నష్టపోయిన కాలం ఏదైతే ఉన్నదో దేశంలో అన్ని యూనివర్సిటీలు ఇస్తున్నాయి. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా అన్ని యూనివర్సిటీలు ఇచ్చినాయి. ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రం మేము ఇవ్వము అని ఆలోచన ఉన్నదేమో అని అనిపిస్తున్నది. అయితే ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నది, కానీ జాప్యం పాటిస్తా ఉన్నది. త్వరలో ఇస్తాము. ఇప్పుడు మీరు గమనించాలండి, ప్రోగ్రెసివ్ సెమినార్ ఉన్నది. ప్రోగ్రెసివ్ సెమినార్ మొన్న గతంలో డేట్ ఎక్స్టెన్షన్ చేశారు. ప్రోగ్రెసివ్ సెమినార్ సంబంధించినటువంటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు. అందులో ఒకవేళ యూనివర్సిటీలో పిహెచ్డి ఎక్స్టెన్షన్ డేట్ని పొడిగిస్తున్నామని చెప్తే అందులో 2 పాయింట్స్ జోడించాలి. ఏంటి అంటే ప్రోగ్రెసివ్ సెమినార్ చేయడానికి అవకాశం ఇవ్వాలి, రెండోది థర్డ్ సెమ్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఈ 2 డిమాండ్లతోటి సర్క్యులర్ రావాలి. డేట్ ఎక్స్టెన్షన్ ఇప్పుడు మొన్న అండి, మీరు ఈరోజు ఎంత డేట్ ఎంత అండి? 7వ తేదీ 7 ఏప్రిల్ 2025.
మొన్న 4వ తేదీ అండి, మొన్న 2-3 రోజుల కింద 4వ తేదీన 4వ తేదీ వరకు థర్డ్ సెమినార్ అయిపోయినటువంటి వాళ్ళు పిహెచ్డి థీసిస్ ని సబ్మిషన్ చేయడానికి మొన్న 4వ తేదీ వరకు 4 ఏప్రిల్ 2025 వరకు తేదీ ఉండే. అయితే ఈ 4 నుంచి మళ్ళీ ఏం చేశారు, 16వ తేదీ వరకు డేట్ పొడిగించారు. అయితే బయట సమాజం ఏమనుకుంటున్నదంటే పిహెచ్డి విద్యార్థుల పరిశోధన గడువును 4 నుంచి 16వ తేదీ వరకు పొడిగించిర్రు అని బయట మొత్తం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ పొడిగించిన తేదీ ఏందండి, పొడిగించిన తేదీ ఏదైతే థర్డ్ సెమినార్ అయిపోయినటువంటి వాళ్ళు సబ్మిషన్ చేయడానికి 4 వరకు తేదీ ఉంది కదా, 4 కాకుండా 16 వరకు ఇచ్చారు. మేమంటున్నది ఏంటంటే ప్రోగ్రెసివ్ సెమినార్, థర్డ్ సెమినార్ ఇవి వేసుకోవడానికి అవకాశం డేట్ ఇవ్వాలంటున్నాం. మేము అప్పటి నుంచి మేము అడిగే డిమాండ్ వేరు, మేము అడిగే డిమాండ్ ఇది. కానీ బయట ఏం చర్చ జరుగుతుంది, మొన్న 4వ తేదీన సర్క్యులర్ ఇవ్వడం తోటి పిహెచ్డి విద్యార్థుల ఎక్స్టెన్షన్ డేట్ ఇచ్చిర్రు అనేది బయట చర్చ జరుగుతుంది. అది ఇచ్చింది సబ్మిషన్ కోసం 16 వరకు ఇచ్చిందండి. కానీ ఇవ్వాల్సింది ఏంది, ప్రోగ్రెసివ్ విద్యార్థులకు ఇవ్వాలా, ప్రోగ్రెసివ్ విద్యార్థులకు సెకండ్ సెమినార్కి ఇవ్వాలా, థర్డ్ సెమినార్కి ఇవ్వాలి. ఇవి ఇచ్చి అంటే ఒక 2 సంవత్సరాలలో అవసరం మీద 1 సంవత్సరం ఇచ్చినా సరిపోతుంది అండి, సంవత్సరం ఇచ్చినా సరిపోతుంది. ఇట్లా ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం, మొన్న యూనివర్సిటీ యంత్రాంగం చెప్పింది 4 తర్వాత ఇస్తాం అని చెప్పింది. ఇప్పుడేమంటున్నది, మొన్న అడిగితే 16 తర్వాత తేదీని పొడిగిస్తాము అంటున్నది. చూస్తాం, మేము ఎదురు చూస్తున్నాం. ఇయ్యకపోతే యూనివర్సిటీలో పెద్ద ఉద్యమం జరుగుతున్నది. తెలంగాణ కోసం ఎట్లయితే కొట్లాడిరో అవసరమైతే ఏదైతే థర్డ్ సెమినార్ ఈ డేట్ పెంచడం కోసం ఎంతవరకు అయితే అంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.